వాస్తవంగా మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన నామినేషన్ తిరస్కరణ మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆల్రెడీ ముగ్గురు ఎంపీల్ని ప్రకటించేసింది మరొక వైపున ఈసీ. రేపు సుప్రీంకోర్టు విచారిస్తానంది. అయితే గతంలోనే సుప్రీంకోర్టు ఇట్లాంటి కేసుకు సంబంధించి 2013 సెప్టెంబర్ 11 ఒక తీర్పు ఇచ్చింది. రిసర్జెన్స్ ఇండియా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీర్పు ఇది కీలకం. దీనికి సంబంధించి పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసింది. ఓటర్కి అభ్యర్థి గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది అని వ్యాఖ్యానించింది. ఈ హక్కు ఆర్టికల్ 19(1)(a) కింద ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని కోర్టు పేర్కొంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన గురించి చట్టం కోరిన సమాచారం పూర్తిగా వెల్లడించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. ఏ కాలంలో నామినేషన్తో పాటు సమర్పించే అఫిడవిట్లో ఏ కాలంని ఖాళీగా వదలకూడదు. సమాచారం లేకపోతే నిల్, లేకపోతే నన్ లేదా నాట్ అప్లికబుల్ అని రాయాలి. ఖాళీగా వదిలేయడం అనేది సమాచారం ఇచ్చినట్టుగా పరిగణించరాదు. రిటర్నింగ్ ఆఫీసర్ అఫిడవిట్ని పరిశీలించి లోపాలుంటే అభ్యర్థికి తెలియజేయాలి. లోపాలని సరి చేసుకునే అవకాశం ఇవ్వాలి. అవసరమైతే సమాచారం ఇవ్వకపోతే నామినేషన్ తిరస్కరించే అధికారం ఉంటుంది. అన్ని తప్పులు ఒకేలా కావు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి పొరపాటు నామినేషన్ తిరస్కరణకి కారణం కాదు. సరిచేయదగిన లోపాలు సుప్రీంకోర్టే చెప్పుకొచ్చింది. అవి స్పెల్లింగ్ తప్పులు, టైపింగ్ పొరపాట్లు, పేర్లో చిన్న అక్షర దోషాలు, సంఖ్యలు నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాట్లు, అనుకోకుండా మిస్ అయిన సాంకేతిక వివరాలు. ఇట్లాంటి సందర్భం ఆరు అభ్యర్థికి తెలియజేసి సరి చేసుకునేటటువంటి అవకాశం ఇస్తారు. ఇకపోతే సబ్స్టాన్షియల్ లోపాలు, ఇవి ఓటర్కి తెలియాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి ఆస్తుల వివరాలు ఇవ్వకపోవడం, అప్పుల వివరాలు దాచడం, పెండింగ్ క్రిమినల్ కేసులు వెల్లడించకపోవడం, విద్యార్హతల వివరాలు ఇవ్వకపోవడం, భార్య లేదా భర్త లేదా ఆధారిత ఆస్తుల వివరాలు ఇవ్వకపోవడం, ముఖ్యమైన కాలంలో ఖాళీగా వదిలేయడం. ఇట్లాంటి సందర్భంలో కోర్టు చాలా కఠినంగా వ్యవహరించింది. అందుకే ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘానికి చెప్పింది. బ్లాంక్ కాలం ఎందుకు అతి ముఖ్యమైనదంటే కోర్టు అభిప్రాయం ప్రకారం ఒక అభ్యర్థి సమాచారం లేదని చెప్తే నిల్ అని రాయొచ్చు, వర్తించకపోతే ఎన్ఏ అని రాయొచ్చు. కానీ కాలంని పూర్తిగా ఖాళీగా వదిలేస్తే అది సమాచారం దాచారా, లేదా మర్చిపోయారా, లేదా ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదా అనే సందేహాన్ని కలిగిస్తుంది. అందుకే బ్లాంక్ పర్టికులర్స్ కెన్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ప్రాపర్ డిస్క్లోజర్ అని స్పష్టంగా చెప్పింది. ఇక్కడే మోడీ నామినేషన్ గురించినటువంటి చర్చ కూడా వస్తుంది. ప్రధాని మోడీ 2014 ముందు గుజరాత్ ఎన్నికల నామినేషన్లు అన్నింటిలోనూ తన భార్య పేరును బ్లాంక్గా వదిలేశారు. ఎందుకంటే అప్పటి నిబంధనల ప్రకారం ఆప్షనల్ వదిలేయచ్చు. 2014 లోక్సభ ఎన్నికల నామినేషన్ నుండి మోడీ తన భార్య జశోదాబెన్ పేరుని అఫిడవిట్లో పేర్కొంటూ వస్తున్నారు. అంతకుముందు జరిగిన ఎన్నికల అఫిడవిట్లో జీవిత భాగస్వామి వివరాల కాలం ఖాళీగా ఉండేది, లేదా డాష్తో వదిలేయబడింది. రూల్ మారింది కాబట్టి ఆ రూల్ని పాటించారు అప్పటి నుండి. అందుకే రూల్ 1 వాటి ఇంటర్ప్రిటేషన్లు సమయాన్ని బట్టి ఎవాల్వ్ అవుతూ వస్తాయి. ఈ మధ్య ఎస్ఐఆర్కి సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టు చాలా సలహాలు, గైడ్లైన్స్ ఇచ్చింది. ఈసీ కూడా పాటించింది. 24 గంటల గడువు గురించి నిజమేంటి? చాలామంది సుప్రీంకోర్టు 24 గంటల సమయం ఇవ్వాలని చెప్పింది అంటున్నారు. అది పూర్తిగా సరైన వ్యాఖ్యానంగా సుప్రీంకోర్టు తన తీర్పులో లోపాలను గుర్తిస్తే అభ్యర్థికి తెలియజేసి సరి చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి, కానీ తప్పనిసరిగా 24 గంటలు ఇవ్వాలని ఎక్కడ చెప్పలేదు. ఆ గడువు పరిస్థితులు జరిగిన తీర్పును బట్టి ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఆధారంగా ఆర్ఓ లేదా ఎన్నికల సంఘం నిర్ణయించవచ్చు. ఈ తీర్పు ప్రభావం ఏంటి? 2013 తర్వాత నామినేషన్ వివాదాల్లో ప్రధాన ప్రశ్న తప్పు జరిగింది అనేది కాదు, అది ఒక సాధారణ క్లరికల్ పొరపాట లేక ఓటర్లకు తెలియాల్సిన కీలక సమాచారం ప్రభావితం చేసే మూలభూత లోపమా అనేదే కోర్టులు ఎన్నికల అధికారులు పరిశీలించే అంశంగా మారింది. అందుకే ప్రతి నామినేషన్ కేసులో వాస్తవాలు, లోపం స్వభావం, దాని ప్రభావం, ఆర్ఓ ఇచ్చిన అవకాశం వంటి అంశాల ఆధారంగా నిర్ణయం మారచ్చు. అందుకే జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ల అంగీకారం, తిరస్కారం మధ్య భేదాలు చూడొచ్చు. ఈరోజు ప్రైవేట్ కంప్లైంట్తో వచ్చి నోటీసు వెల్లడించాలా లేదా అన్న అంశం పైన కోర్టులు భవిష్యత్తులో మరింత స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వచ్చు. ప్రజాస్వామ్యంలో చట్టాలు, వాటి వ్యాఖ్యానాలు కాలగండం కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి.